वेदाहमेतं पुरुषं महान्तो आदित्यवर्णं तपसः परस्तादु भञ्जनयन्तः देवाग्रे तदब्रवन् यस्मै इदं ब्राह्मणो विद्यातु श्रेष्ठदे लक्ष्मी जपत्यौ ధ్రువం ద్రవేణ విషాదేవ ఈరోజు గౌరవ మేయర్ గారు శ్రీనివాసరావు అట్లాగే గౌరవ కార్పొరేటర్ గారు అనంత్ గారు అలాగే తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులు అందరూ కూడా 45వ వార్డుకి సంబంధించిన స్థానికులు అందరూ వచ్చి పెద్ద ఎత్తున ఏదైతే నిర్మాణం కొత్తగా రిటైనింగ్ వర్క్స్ కానీ డ్రైన్స్ కానీ చేపట్టడం జరుగుతుందో 5 వర్క్స్ ఇక్కడ లక్ష్మీనారాయణపురం 2లోని ఇంకా మిగిలిన చోట్ల ఈ వార్డులోకి సంబంధించిన వర్క్స్ అన్నీ కూడా ఈరోజు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది గౌరవ మేయర్ గారి చేత. తప్పనిసరిగా ఇంకా ఏదైనా అటువంటి వర్క్స్ నెసెసిటీ ఉండి ఈ వార్డులో గౌరవ కార్పొరేటర్ గారు అనంత్ గారు వారి ద్వారా కానీ మాకు కానీ మేయర్ గారు కానీ డైరెక్ట్గా తీసుకుని వస్తే తప్పనిసరిగా ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని అనుకుంటున్నాను. అలాగే ఈరోజు 1వ తారీఖు గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఈ రోజుకి 30 సంవత్సరాలు అయింది మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత. అటువంటి వ్యక్తి ఇంకా ఒక 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కొనసాగితే బాగుంటుంది. తప్పనిసరిగా ఈ ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అని చెప్పి మేము భావిస్తున్నాము. అట్లాగే ఇక్కడ నాయకులు అందరూ కూడా ఏదైతే వార్డులోనే కాకుండా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఇదివరకు 5 సంవత్సరాల పరిపాలనా కాలము జగన్మోహన్ రెడ్డి గారి గురి విధానాలను బట్టి ఆంధ్ర రాష్ట్రం ఎంతో వెనకబడిపోయింది. అటువంటి దాన్ని ఇప్పుడు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అట్లాగే జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో రాష్ట్రం మంచి అభివృద్ధి దిశగా వెళ్తుంది. తప్పనిసరిగా రాబో ఎన్నికల్లో ఏదైనా కార్పొరేషన్ ఎన్నికలు కానీ దేంట్లో అయినా సరే తప్పనిసరిగా వైఎస్ఆర్సీపీ అనే పార్టీని దూరంగా పెట్టవలసిన అవసరం ఉంది. దాంట్లో మంచి వ్యక్తులు ఉంటారు కొంతవరకు, వారికి కూడా వేరే ఆప్షన్స్ చూసుకోవడం అనేది మంచి పని కింద భావించవలసిన అవసరం ఉంటుంది. తప్పనిసరిగా మళ్ళీ కూటమి ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల్లో గెలిపించవలసిందిగా మిమ్మల్ని కూడా తెలియజేసుకుంటూ అభివృద్ధి గురించి మనం చేయవలసిన బాధ్యత ఉంది. మన గురించి కాదు, మన నెక్స్ట్ జనరేషన్ గురించి అయినా సరే ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు మంచి బంగారు భవిష్యత్తు ఉండటం గురించి అయినా సరే ఈ విధమైన డెసిషన్స్ ఇప్పుడే మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇదివరకు 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని చెప్పిన వలన ప్రజలు మోసపోయి అవకాశం ఇచ్చిన తర్వాత 5 సంవత్సరాలు కూడా సర్వనాశనం అయిపోయింది రాష్ట్రము. మళ్ళీ దీన్ని పురోగతికి తీసుకుని రావడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు అందరూ కూడా ప్రభుత్వ నాయకులు అందరూ కూడా ఎంతో కష్టపడి బయటికి తీసుకుని వస్తున్నారు. తప్పనిసరిగా విశాఖపట్నానికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. అట్లాగే గౌరవ మేయర్ గారు కూడా ఇక్కడ విశాఖపట్నం మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఇంకా ఏదైతే మనకి జనరల్ కంప్లైంట్స్ ఉన్నాయో ఎలక్ట్రిసిటీ ప్రాబ్లమ్స్ అంటే లైటింగ్ సరిగ్గా లేదు అని చెప్పి వాళ్ళు తీసుకుని వెళ్ళడం జరిగింది. తప్పనిసరిగా స్థానిక ఎమ్మెల్యే గారు కృష్ణకుమార్ రాజు గారికి, పెద్దలు గౌరవీయులు కార్పొరేటర్ అనూప్ గారికి, అలాగే ముత్యాలనాయుడు గారికి, వార్డులో ఉన్న జనసేన తెలుగుదేశం బీజేపీ పెద్దలందరూ కూడా పేరు పేరున నమస్కారం. అనూప్ గారి వార్డులో అయితే ఫస్ట్ ఇదే కొబ్బరికాయ కొట్టడం, గతంలో మరి పెట్టారో లేదో మాకు తెలియదు కానీ ఈ టైము 88 లక్షలతో పెట్టాం. ఇంకా ఆయన ఒక 2 కోట్ల వరకు వర్కులు ఉన్నాయి, అవి కూడా పూర్తి చేస్తారు. ఇప్పటికే నేను 2 నెలలు పూర్తి అయింది. ఈ 2 నెలల్లో 58 కోట్లు నేను అప్పుడే శంకుస్థాపన చేయడం జరిగింది. అంటే ప్రభుత్వం వచ్చాక ప్రజలకి అందుబాటులో ఉండే తెలుగుదేశం కానీ బీజేపీ కానీ జనసేన నాయకత్వంలో ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజలు ఏదైతే కోరుకున్నారో ఆ పాలన ఇవ్వాలనే
నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అందరం ఈ కూటమి అందరం కూడా కలిసి పనిచేసే విధానికి ప్రజలు కూడా ఆశిస్తున్నారు. దానికి అనుకూలంగా ప్రజాసేవకు కూడా మేము ముందుండి నడుస్తున్నాం. ఈవేళ కాదు ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో నడిచి ఉమ్మడి ప్రభుత్వం. దీనికి ప్రతి ఒక్కరు కూడా ప్రాబ్లమ్స్ ఎన్నో ఉన్నప్పటికీ ప్రాబ్లమ్స్ ఇమీడియట్గా సాల్వ్ చేసే బాధ్యత కూడా ఎమ్మెల్యే గారు కానీ మేము కానీ తీసుకుంటున్నాం. దీనికి అందుకే వర్షాలు పడితే కూడా ఆన్లైన్ డైరెక్ట్గా నా ఫోన్ నెంబర్ ఇచ్చి ఎక్కడ ఇబ్బంది ఉంటే నాకే ఫోన్ చేయమని నేను పబ్లిక్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రభుత్వం అనేది ప్రజాస్వామ్యంగా పనిచేయాలని దాంట్లో భాగంగా గుడ్ మార్నింగ్ ప్రోగ్రాం కూడా పెట్టుకున్నాం. ఈ 1 వీక్ వర్షాల వల్ల ఆగాం కానీ ప్రతి వార్డు కూడా టచ్ చేస్తాం. ఇప్పటికే వార్డులు టచ్ చేసిన వార్డులో కూడా ఎమ్మెల్యే గారు ఆ రోజు ఏదైతే కొన్ని వార్డులో డ్రైన్స్ మెయిన్ ప్రధానంగా తీసుకుంటే వాటిని కూడా ఈ స్టాండింగ్ కమిటీ ద్వారా పూర్తి చేయడం జరుగుతుంది. ఏ వర్క్ కూడా కొబ్బరికాయ కొడితే దాన్ని 10 రోజుల్లో వర్క్ స్టార్ట్ అవ్వాలి. ఆ విధానాన్ని తీసుకున్నాం. ఎక్కడైనా అది స్టార్ట్ అవ్వకపోతే ఆ కాంట్రాక్ట్ మీద కానీ మా డిపార్ట్మెంట్ మీద కూడా ఇమీడియట్గా పిలిపించి యాక్షన్ కూడా తీసుకునే విధానాన్ని అయితే నేను తలపట్టి. ఎందుకంటే కొబ్బరికాయ కొట్టి నెలలు గడపకూడదు. కొబ్బరికాయ కొడితే ఇటువంటి వర్షాలు వస్తే కానీ లేకపోతే తొందరగా వర్క్ చేసే బాధ్యత కూడా మేము అందరం కలిసి తీసుకుంటామని మీ ద్వారా తెలియజేస్తాం.